హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారు RRR తర్వాత దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తుండగా ఈ చిత్రానికి కొరటాల శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా డివివి దానయ్య గారు చేస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రంలో అలనాటి నటి శ్రీదేవి గారి కూతురైనటువంటి జాహ్నవి కపూర్ గారు ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయినటువంటి చుట్టమల్లె సాంగ్ కు మిలియన్స్ లో వ్యూస్ అయితే వచ్చాయి, లక్షల్లో షేర్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే తరుణంలో ఈ యొక్క చిత్రం మీద ఇప్పుడైతే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ గానీ, అదే విధంగా దేవర టైటిల్ సాంగ్ గానీ జనాలలో ఇప్పటికే చాలా అంచనాలను రేకెత్తించాయని చెప్పాలి. కాకపోతే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ని ఒక సమస్య అయితే కలవర పెడుతుంది. అదే దేవర సినిమాకి సంబంధించినటువంటి రన్ టైం 3 గంటలకు పైగా ఉండడమే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కలవర పెడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 గంటల వ్యవధితోనే రిలీజ్ అయినటువంటి అంటే సుందరానికి చిత్రం గానీ, అదే విధంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా ఫ్లాప్ గా డిజాస్టర్ గా నిలిచాయి బాక్సాఫీస్ వద్ద. మరి ఇదే తరుణంలో మరి దేవర సినిమా కూడా 3 గంటలకు పైగా ఉందని చెప్పి అటు చిత్ర బృందం ప్రకటించడంతో నందమూరి ఫ్యాన్స్ లో ఇంత కలవరింత మొదలైందని చెప్పుకోవాలి. ఏదన్నా స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తే తప్ప, లేకుంటే కొంచెం అటు ఇటు అయినా సినిమా దెబ్బ కొట్టే అవకాశం ఉందని చెప్పి ఫ్యాన్స్ అయితే కలవర పడుతున్నారు. అయితే ఇదే తరుణంలో ఈ చిత్రం ఇంకా సెన్సార్ పూర్తి కాకపోవడంతో సినిమా యొక్క రన్ టైము మరి 2 గంటలకు కుదిస్తారా లేకపోతే 3 గంటలకు లాక్ చేస్తారా అన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొత్తానికైతే ఇంకా సెన్సార్ కాలేదు కాబట్టి నందమూరి అభిమానులు ఇంకా అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే కొన్ని మీడియా కథనాలు పేర్కొంటూ ఉన్నాయి. మొత్తానికైతే చూడాల్సింది మరి దేవర సినిమా పార్ట్ 1 పార్ట్ 2 గా తెరకెక్కుతున్న తరుణంలో మరి పార్ట్ 1 3 గంటలు ఉంటుందా 2 గంటలు ఉంటుందా వేచి చూడాల్సి ఉంది.